ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిలోత్తమ కిచెన్లో ఉండగా, ఏంటి మమ్మీ కిచెన్లో ఏం చేస్తున్నాము, వంట చేస్తావా ఏంటి అని వల్లభ అడుగుతూ ఉంటే, నాకు కోపం తగ్గటం లేదు వల్లభ అని ఆంటీ అంటారు. అందుకని వంట చేస్తావా ఏంటి మమ్మీ అని అంటాడు. లేదు వల్లభ, ఆ త్రినేత్రిని నేను ఏదో ఒకటి చేసే తీరాలి, అందుకే ఇలా కిచెన్లోకి వచ్చాను అని తిలోత్తమ అంటుంది. మరి ఏం చేస్తావు మమ్మీ అని వల్లభ అడగటంతో, ఆ త్రినేత్రి ఒళ్ళు కాలిపోయేలా చేస్తాను, మంటల్లో కాలిపోయేలా చేస్తాను అని తిలోత్తమ అంటుంది. అంటే ఇప్పుడు కాల్ చేస్తావా ఎలా మమ్మీ అని వల్లభ అంటే, గ్యాస్ని లీక్ చేస్తాను వల్లభ. అప్పుడు త్రినేత్రి పిల్లలకి హాల్లో ఇవ్వడానికి ఎందుకో కిచెన్లోకి వస్తుంది. స్టవ్ వెలిగిస్తుంది, మంటల్లో కాలిపోతుంది అని తిలోత్తమ అక్కడ ఉన్న గ్యాస్ అంతా కూడా లీక్ అయ్యేలా ఆన్ చేసి పద పద అని ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతూ తర్వాత గాయత్రి పాప కిచెన్లో కూర్చొని ఉంటే, గాయత్రి ఇక్కడేం చేస్తున్నావు అంటూ నయని కిచెన్లోకి వచ్చి స్టవ్ని వెలిగిస్తూ ఉంటుంది. గాయత్రి పాప ఎలా కాపాడుతుంది అని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.